హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేయండి. వీటిలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న నాట్స్ అనేది చేసేయండి. దీనివల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది రాదు. అలాగే ఫ్యాబ్రిక్ని టర్న్ చేసేయండి. పైన ఒక టాప్ స్టిచ్ అనేది ఇవ్వండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ స్టిచెస్ వేసుకోండి. దీనివల్ల మనకి క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అలాగే క్లాత్ పక్కకు జరగకుండా ఉంటుంది. దానికోసం అనేది మనం ఈ రెండింటిని కలుపుతూ జాయిన్ చేసుకుంటూ స్టిచెస్ వేసుకోవాలి. ఈ పీసెస్ అయితే మనం కటింగ్ వీడియోలో కట్ చేసుకున్న పైపింగ్ పీసెస్, వీటిని జాయిన్ చేయండి. అలాగే బ్యాక్ పార్ట్కి పైపింగ్ లాగా వేయాలి అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా వేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ని అలాగే పైపింగ్ పీసెస్ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే కట్ చేసేయండి. అలాగే ఫ్యాబ్రిక్ టర్న్ చేస్తూ టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేయండి. మీలో ఎవరైనా కటింగ్ వీడియో చూడనట్లయితే ఎండ్ స్క్రీన్లో అలాగే టాప్ ఐ కార్డ్లో ఇస్తాను, చూసేసేయండి. ఈ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసే పీసు. అలాగే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఫ్యాబ్రిక్ని టర్న్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. లైనింగ్ను ఫ్యాబ్రిక్ను అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ వేసేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే కట్ చేసేయండి. అలాగే మరొక పార్ట్ని కూడా వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసేయండి. ఇవైతే పైపింగ్ పీసెస్, వీటిని జాయిన్ చేసుకోండి. ఇవి నేను డోరీ కోసం తయారు చేస్తున్నవి. వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండింటిని జాయిన్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఈ డోరీకి అయితే ఒక లేయర్ తీసుకొని ఒక స్టిచ్ అయితే నీడిల్తో వేసుకోండి. తర్వాత నీడిల్ని రివర్స్ చేసుకొని వీడియోలు చూపిస్తున్నట్టుగా క్లాత్ను మొత్తం ఇలా తీసుకోండి. అలాగే ఇంకొక డోరీని కూడా నేను రెడీ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకోండి.
వీడియోలో చూపిస్తున్నట్టు ఇంతకుముందు మనం స్టిచ్ చేసుకున్న పార్ట్ ఏదైతే ఉందో రెండింటిని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంతకుముందు కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోల్డ్ చేసి అందులో పెట్టుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అలాగే వీడియోలో చూపించినట్టుగా మరోవైపు కూడా స్టిచ్ చేసుకోండి. ఇవైతే మనం ముందుగా కట్ చేసుకున్న పైపింగ్ పీస్. ఈ పైపింగ్ పీస్కి అయితే ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పైపింగ్ పీస్ని కుర్తీకి అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ని టర్న్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మరోవైపు కూడా పైపింగ్ చేసుకోండి. ముందుగా లైన్, తర్వాత కుర్తీ, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి నెక్ చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేయండి. ఇలా చూపిస్తుంటే చిన్న చిన్న నాట్స్ అయితే ఇచ్చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ని టర్న్ చేసేసి ఒక టాప్ స్టిచ్ అయితే ఇచ్చేసేయండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని లాగుతూ టాప్ స్టిచ్ అనేది వేయండి, నీట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ దీనికి ఒక జాయింట్ పడుతుంది, దానికోసం నేను మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను. చిన్న పీస్ అయితే తీసుకొని దీనికి జాయింట్ వేద్దాం అనుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న పీస్ని ఈ విధంగా పెట్టేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేసేయండి.
వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేసేయండి. ఫ్యాబ్రిక్ని టర్న్ చేసేసి టాప్ స్టిచ్ ఒకటి వేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని దగ్గర పెట్టేసి రెండు ఒకే విధంగా ఉన్నాయి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో కట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాడీ సెంటర్ పాయింట్లో ఒక చిన్న కట్ అనేది ఇచ్చేసేయండి. చూపిస్తున్నట్టుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్ వేసుకొని మధ్యలో ఒక టక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మనం ఇంతకుముందు బాడీ పార్ట్కి కూడా టక్ ఇచ్చేసాం. ఈ టక్స్ అనేవి సరిగ్గా పెట్టాలి. కొంచెం అటు ఇటుగా అయినట్లయితే మనకి కుచ్చులు అనేది అటు ఇటుగా వస్తాయి. అందుకోసం అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా మూడింటిని జాయిన్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ని టర్న్ చేసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది ఇచ్చేసేయండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలుపుతూ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నెక్ షోల్డర్స్ అనేది సమానంగా ఉండేట్టు చూడాలి. ఆర్మ్ షోల్డర్స్ అనేది కరెక్ట్గా లేకపోయినా పర్లేదు, కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు ఎడ్జులను కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. స్టిచ్ అనేది వెస్ట్ పాయింట్ వరకే వేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఎడ్జులను కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆర్మ్ రౌండ్ నుంచి ఒక స్ట్రైట్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోండి. 4-5 ఇంచెస్ గ్యాప్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని వదిలేస్తూ లైనింగ్ మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొక సైడ్ కూడా అలాగే వేసేసేయండి. అయితే హ్యాండ్స్ నేను స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలి లైనింగ్కి.
అలా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ని టర్న్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని లాక్కుంటూ స్టిచ్ వేసేయండి. అప్పుడు నీట్గా వస్తుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బయట కనిపించకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్ని మధ్యలో ఫోల్డ్ చేసి ఒక టక్ అయితే ఇచ్చేసేయండి. ఇందాక మనం జాయిన్ చేసుకున్న స్టిచ్ ఏదైతే ఉందో అది కొద్దిగా పెట్టేసేయాలి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా టక్ పాయింట్ని షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాడీ పార్ట్ని అండ్ హ్యాండ్స్ని కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్కి డబల్ స్టిచ్ అనేది వేయండి. ఇదే విధంగా మరొక హ్యాండ్ని కూడా జాయిన్ చేసేసేయండి. మనం బార్డర్ అటాచ్ చేయడం కోసం ఇంతకుముందు వేసుకున్న స్టిచెస్ని 2-3 స్టిచెస్ విప్పేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటమ్ పార్ట్ను అలాగే బార్డర్ని రెండింటిని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. బార్డర్ అంచు అలాగే బాటమ్ అంచు రెండు కూడా కలిసే విధంగా కుట్టు వేయాలి. అటు ఇటుగా వేస్తే కుట్టు అనేది కలవదు. కొంచెం చూసి జాగ్రత్తగా వేయండి. బార్డర్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా బార్డర్ ఏదైనా ఉంటే కట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బార్డర్పై ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేయండి. ఇంతకుముందు మనం స్టిచెస్ అనేది విప్పుకున్నాం కదా, అందుకోసమనే ఒక స్టిచ్ అయితే వేసేయండి. అందరూ అడిగారు డ్రెస్ యొక్క ఫుల్ లుక్ చూపించండి అని, అందుకోసం చూపిస్తున్నాను. డోరీ వీడియో నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.